అండి అందరికి వెల్కమ్ టు మై లైఫ్. చూసారా మా ఊరు అందాలు. అందరం పొద్దున్నే లేచినాం ఫ్రెండ్స్. ఇగో స్నానాలు కూడా చేసినాం. మా వాళ్ళంతా ఊడ్చుడు, కడుగుడు, ముగ్గులు వేసుడు అన్నీ చేసినాం. ప్రపంచానికి దూరంగా, నో లైట్, నో టీవీ. ఎంత బాగుందో. 4 days హ్యాపీ డేస్. ఇదిగోండి మా పిల్లలందరూ మా వీడియోస్ చూస్తారంట. వీళ్ళందరూ వస్తారు మా వీడియోలో ఈరోజు. అత్తమ్మకి ఎన్ని వయసు ఉంటుంది? చాలా ఓల్డ్ ఏజ్ ఉంటది. ఈ గుడికి పెద్ద ఈమెనే అన్నమాట. మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి ఏజ్ ఎంత ఉంటుందో. ఈ గుడికి పెద్ద తనే. తన తర్వాత తన కోడళ్ళు, కొడుకులు అందరు చూసుకుంటారు. దాంతోపాటు నేను కూడా ఉన్నా ఫ్రెండ్స్. మల్లన్న స్వామి గద స్తంభం అంటారు ఫ్రెండ్స్. ఇది గంగారేణి చెట్టు చూసిరా. మల్లన్న స్వామి ఎదురుగా గంగారేణి చెట్టు, యాప చెట్టు రెండు కలిసి ఒకటే చెట్టుగా వచ్చినాయి. మార్నింగ్ పనులు స్టార్ట్ అయినాయి. ఇదిగోండి పందిరి వేస్తున్నాం. పందిరి వేసిన తర్వాత గంగమ్మ జాతర అని చేస్తాము. గంగకు పోతాం. గంగకు పోవడం అంటే దేవుళ్ళని తీసుకుపోయి గంగల శుద్ధి చేసుకొని తీసుకొస్తాం ఫ్రెండ్స్. చూడండి బోనాలు చేస్తున్నాం. బోనాలు బొట్లు పెడుతున్నాం. గుడికి పెద్ద వీళ్ళ అత్తయ్య గారు చేసేది తన చేసింది, మళ్ళీ తన కోడళ్ళు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్. అంతే తరతరాలు ఇలాగే నడవాలి. అత్తమ్మ ఎన్నేళ్ళు అవుతుంది గుడి కట్టి? 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు కాదు ఫ్రెండ్స్, నేను రాబట్టే 30 ఏళ్ళు అవుతుంది. ముందు నుంచే కట్టిర్రు. అది సంగతి. తన తర్వాత మేమందరం చేస్తున్నాం. ఈమెనే మా అక్క, మా పెద్ద అక్క. చూడండి అందరు వంటలు చేస్తారు చక్కగా. ఈ మల్లన్న జాతర ప్రతి ఒక్కరు సాయం చేస్తారు ఫ్రెండ్స్. అందరూ ఊరోళ్ళు, పల్లెళ్ళు అందరూ సాయం చేస్తారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి చేతనైనంత హెల్ప్ చేస్తారు. చాలా సంవత్సరాల తర్వాత ఇంత గ్రాండ్గా అవుతుంది. ఒక 10-13 సంవత్సరాలు అవుతుంది ఇంత గ్రాండ్గా కాక. ఈసారి దేవుడు అందరితో చేయించుకుంటుంది ఫ్రెండ్స్. అందరు హెల్ప్ చేస్తారు. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.